నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతోంది. అంతేకాదు, మనిషి మనుగడకు అవసరమైన అన్ని రంగాల్లో శరవేగంగా మార్పులు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగంలో ఎవ్వరూ ఊహించినంతగా సరికొత్త మార్పులు వస్తున్నాయి. మన దేశంలో మధ్యతరగతి కుటుంబాలు గృహ నిర్మాణం అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం అని భావించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. నెలలు తరబడి నిర్మించుకునే ఇంటికి తక్కువ సమయంలోనే ప్రీకాస్ట్ టెక్నాలజీతో ఇల్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. కొన్ని నెలల్లోని సొంతింటి కలను నెరవేర్చుకునే సదుపాయాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఈ నేపథ్యంలో ప్రీకాస్ట్ టెక్నాలజీకి సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఉద్యోగం రావడం ఆలస్యం, పెళ్లి చేసుకుని ఒక సొంతిల్లు ఏర్పరచుకోవడం అనేది వ్యక్తిగత జీవిత లక్ష్యాలుగా మారతాయి మన సమాజంలో. అయితే ఇల్లు కట్టుకోవడం అంత తేలికేం కాదు. అందుకే ముందు స్థలం కొనుక్కోవడం మీద దృష్టి పెట్టేవారు. రిటైర్ అయ్యే లోపల ఇల్లు కట్టుకోలేకపోతామా అనుకునేవారు. ఇంటి కోసం బ్యాంకులు దీర్ఘకాల రుణాలు ఇచ్చే పద్ధతి, అపార్ట్మెంట్ల నిర్మాణము అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం సాధ్యం అవుతోంది. ఇల్లంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది స్థలం ఉంటే సొంతంగా కట్టుకోవడం లేదా ఏ కాంట్రాక్టర్కో ఇచ్చి కట్టించుకోవడం. అది పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. ఖర్చు కూడా ముందనుకున్న దానికన్నా ఎక్కువే అయి తీరుతుంది. మరో మార్గం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం. ఇది కూడా వాళ్లు చెప్పిన సమయానికి మన చేతికి రాదు. ఇంటీరియర్స్ కోసం అదనపు ఖర్చు అవుతుంది. ఈ రెండూ కాకపోతే ఇల్లైనా ఫ్లాట్ అయినా సెకండ్ హ్యాండ్ది కొనుక్కోవడం. ఇవేమీ కాకుండా కాస్త తక్కువ సమయంలో ఆధునికమైన సొంతిల్లు ఏర్పరచుకోవడానికి వీలయ్యే విధానమే ప్రీకాస్టింగ్ హౌస్. అంటే కట్టాల్సిన చోట కాకుండా ఫ్యాక్టరీలో కట్టి తీసుకొచ్చి కావలసిన చోట పెట్టుకోవడానికి వీలయ్యే ఇల్లు. కాలంతో పాటు పరిగెత్తాల్సిన సమయం నిర్మాణ రంగానికి వచ్చేసింది. ఏళ్లు పట్టే పనిని నెలల్లోనే పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ శాతం నిర్మిస్తుంటే ఇప్పుడిప్పుడే కొందరు ప్రీకాస్టింగ్ విధానంలో కడుతున్నారు. కాలంతో పాటు పరిగెత్తాల్సిన సమయం నిర్మాణ రంగానికి వచ్చేసింది. రోజుల వ్యవధిలోనే ఆకాశ హర్మ్యాలను సైతం నిర్మించే అవకాశం ఉండటంతో ఇతర నిర్మాణ సంస్థల దృష్టి ఇప్పుడు దీనిపై పడింది. అసలు ప్రీకాస్ట్కి పుట్టినిల్లే మన భారతదేశం అండి. ఎందుకంటే మీరు చూస్తే చాలా పురాతనమైన దేవాలయాలు, రామేశ్వరం కానీ, కంచి కానీ, తిరుపతి కానీ, శ్రీకాళహస్తి కానీ మీరు చూస్తే అన్నీ కూడా స్టోన్ ప్రీకాస్ట్ బిల్డింగ్స్. అవన్నీ కూడా లైక్ మీకు స్టోన్ పిల్లర్స్ ఉంటుంది, స్టోన్ బీమ్స్ ఉంటాయి, స్టోన్ స్లాబ్స్ ఉంటాయి. సో ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కడో దాన్ని తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆ దేవాలయం ప్రాంతంలో చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో భారతదేశానికి పుట్టినిల్లు. ప్రీకాస్ట్ టెక్నాలజీ అంటే నిర్మాణానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని ఫ్యాక్టరీ వాతావరణంలో తయారు చేసి తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఆ పర్టికులర్ సైట్లో క్రెయిన్స్ ద్వారా ఎరెక్షన్ చేసి ఫినిషింగ్ వర్క్స్కి హ్యాండ్ ఓవర్ చేయటము ప్రీకాస్ట్ టెక్నాలజీ. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా మనకి సైట్లో లేబర్ తగ్గుతారు, అన్ని రకాల సీజన్స్లో పని చేసుకోవచ్చు, చాలా సైట్లలో వేస్టేజ్ తగ్గుతుంది, డెబ్రిస్ తగ్గిపోతుంది, లేబర్ కాంపనెంట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రీకాస్ట్ ఈజ్ మెంట్ ఫర్ క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ వాతావరణంలో చేస్తాం కాబట్టి ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఉంటుంది. తర్వాతనేమో ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ స్టాఫ్ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అక్కడ క్వాలిటీ ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. డ్యూరబిలిటీ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా హై రెసిస్టెంట్ ఎలిమెంట్స్ వాడతాము. లైక్ కాంక్రీట్ గ్రేడ్ ఎక్కువ ఉంటుంది, స్టీల్ గ్రేడ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్యూరబుల్ కూడా ఉంటాయి. ఈ టెక్నాలజీ ద్వారా అన్ని రకములైన బిల్డింగ్స్ కట్టవచ్చు. ఈ వర్కర్స్ క్వాంటిటీని చాలా తగ్గించుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు భారతదేశంలో వర్కర్స్కి చాలా స్కేర్సిటీ ఉంది కాబట్టి అది ఆల్మోస్ట్ 40 to 50% వర్కర్స్ తగ్గిపోతారు. ఎన్విరాన్మెంటల్లో కొంచెం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చక్కగా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు అమెరికాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో చాలా ఎక్కువ ప్రీకాస్ట్ ఉందండి. దాని తర్వాత మన మిడిల్ ఈస్ట్లో కూడా చాలా బాగుంది. ఎగ్జాంపుల్ దుబాయ్లో చాలా ఫ్యాక్టరీస్ ప్రీకాస్ట్ ఉన్నాయి. అక్కడ ఎంత పాపులర్ అంటే ప్రీకాస్ట్, ఇక్కడ మన భారతదేశంలో బ్రిక్స్, సిమెంట్ ఎలా అయితే మనం కొనుక్కొని వెళ్తామో అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ పిల్లర్లు, బీములు, స్టేర్ కేస్లు కొనుక్కొని వెళ్ళి, బికాజ్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి
దాన్ని వాళ్ళు ఎరెక్టర్ని ఉపయోగించి క్రెయిన్లు ఉపయోగించి వాళ్ళ సైట్లో వాళ్ళే ఓనర్స్ ఎరెక్షన్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా భారతదేశంలో కూడా వస్తే చాలా బాగుంటుంది, చాలామందికి ఇదిగా ఉంటుంది. నేను బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్, నాకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఈ రంగంలోకి వచ్చాను. నిర్మాణం ఏదైనా డ్రాయింగ్స్, డిజైనింగ్ పక్కాగా ఉండాలి. ఏ పనిని ఎప్పట్లోపు పూర్తి చేయాలి, సామాగ్రి ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ప్రణాళిక సైతం సిద్ధంగా ఉండాలి. సాంప్రదాయ విధానంలో సామాగ్రిని సరఫరా చేసే వెండర్లు మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరు అందిస్తారు. క్యూరింగ్ గట్రా ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంత సమయం దొరుకుతుంది. అదే ప్రీ కాస్టింగ్ విధానంలో ముందే ఆర్డర్ ఇచ్చి సిద్ధం చేయించుకోవాలి. షెడ్యూల్ ప్రకారం సైట్ దగ్గరికి సామాగ్రి చేరుకోవాలి. నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది. ఇదే మాదిరి కాంపోజిట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో ప్రణాళిక పక్కాగా ఉండాలి. ఇందుకోసమే 3 నెలల సమయమైనా పడుతుంది. తమ సాంకేతికతకు తగ్గట్టుగా డిజైనింగ్, సామాగ్రి ఆర్డర్ ఇవ్వడం, యంత్రాలు రప్పించడం, ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నిర్మాణం మొదలు పెడతారు. చకచక రోజుల వ్యవధిలోనే ఎన్ని అంతస్తులైనా పూర్తి చేయొచ్చు. సాంప్రదాయ విధానంలో మనకు ఉన్న స్థలానికి తగ్గట్టుగా ఎన్ని గదులు కావాలో ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం పునాదులు వేసి ఆపై ఇల్లు కట్టుకుంటాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యేదాకా ప్రతి పని అక్కడే జరుగుతుంది. ఇటుకలు, సిమెంటు, స్టీలు అన్నీ అక్కడే పెట్టుకుంటాం. అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటాం. వాటితో పని లేకుండా ఇల్లంతా విడిభాగాలుగా ఒక ఫ్యాక్టరీలో తయారై వచ్చి మన స్థలంలో ఇల్లుగా రూపుదిద్దుకుంటుంది. పాత రోజుల్లో మాదిరి సంప్రదాయ పద్ధతుల్లో నిర్మాణాలు చేపడతామంటే పూర్తి చేసేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పవు. 7 అంతస్తుల భవనానికి 2 ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. నెలల వ్యవధిలోనే పూర్తి చేయగలిగితే నిర్మాణాన్ని ముందే అంచనా వేసిన వ్యయంలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి నియంత్రణలో ఉంటుంది. సాంప్రదాయ విధానంలో మనకున్న స్థలానికి తగ్గట్టుగా ఎన్ని గదులు కావాలో ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం పునాదులు వేసి ఆ పైన ఇల్లు కట్టుకుంటాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యేదాకా ప్రతి పని అక్కడే జరుగుతుంది. ఇటుకలు, సిమెంటు, స్టీలు అన్నీ అక్కడే పెట్టుకుంటాం. అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటాం. వాటితో పని లేకుండా ఇల్లంతా విడిభాగాలుగా ఒక ఫ్యాక్టరీలో తయారై వచ్చి మన స్థలంలో ఇల్లుగా రూపుదిద్దుకుంటే దాన్ని ప్రీ కాస్టింగ్ హౌస్ అంటారు. హాలు, పడగ్గది, వంటగది, బాత్రూము ఇలా దేనికదే ఒక యూనిట్గా ఫ్యాక్టరీలో తయారు చేసి ట్రక్ మీద తెచ్చి క్రేన్ సాయంతో ఎత్తి అప్పటికే సిద్ధంగా ఉన్న పునాదుల మీద పెట్టాల్సిన చోట పెట్టి తర్వాత అన్నిటినీ కలుపుతారు. ఒకప్పుడు వీటిని ట్రక్ మీద తీసుకెళ్లడానికి వీలుగా పరిమిత వైశాల్యంతో మాత్రమే తయారు చేసేవారు. ఇప్పుడు ఎంత పెద్దవి కావాలన్నా చేసి తీసుకురాగల సాంకేతికత అందుబాటులో ఉంది. దాంతో వ్యక్తుల అభిరుచుల మేరకు ఇళ్లను కస్టమైజ్ చేసి మరీ కడుతున్నాయి నిర్మాణ సంస్థలు. నేల, గోడలు, పైకప్పు, బీమ్స్ అన్నీ సరిగ్గా అతుక్కోవాలి. కొలతల్లో సెంటీమీటర్ కూడా తేడా రాకూడదు. ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా ఆ ప్రభావం మొత్తం నిర్మాణం మీద పడుతుంది. ఎంత పెద్ద భవనాలైనా ఈ విధానంలో కట్టుకోవచ్చు. అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో 2 అంతస్తుల ఇండిపెండెంట్ ఇళ్లను ఇలాగే కట్టుకుంటారు. యూరప్లో 5-6 అంతస్తుల వరకు కడుతున్నారు. ఇవే కాదు, వంతెనలు, స్టేడియంలు ఏవైనా మాడ్యులర్ విధానంలో కట్టొచ్చు. ఒకసారి ఇల్లు కట్టుకున్నాక మనలో కొత్త ఆలోచన వస్తుంది. మరో గది ఉంటే బాగుండేదనో, ద్వారం ఇటు కాకుండా అటు ఉంటే సౌకర్యంగా ఉంటుందనో అనిపిస్తుంది. సంప్రదాయ విధానంలో కట్టిన ఇంట్లో అలాంటి మార్పులు చేయడం కష్టసాధ్యం. చాలా ఖర్చవుతుంది. పైగా అలా మరమ్మతులు చేసే క్రమంలో మిగతా భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మాడ్యులర్ ఇంట్లో ఆ భయం లేదు. ఇల్లు కట్టేసిన తర్వాత కూడా ఏమన్నా మార్పులు కావాలంటే తేలిగ్గానే చేసుకోవచ్చు. అది కూడా మిగిలిన ఇంటికి ఎలాంటి నష్టం కలగకుండానే. అదనంగా ఇంకో గది వేయాలనుకున్నా, డాబా మీద 2 గదులు వేసి అద్దెకివ్వాలనుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ప్రాసెస్ సపోజ్ ఎవరైనా బిల్డింగ్ ప్రీకాస్ట్లో కట్టాలి అనుకుంటే ఒక ఫ్లోర్ దగ్గర నుంచి 10, 12, 15 ఫ్లోర్స్ ఏదైనా సరే మనం కట్టవచ్చు ప్రీకాస్ట్లో. సో వాళ్ళు మాకు ఓన్లీ ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇస్తే స్ట్రక్చరల్ ప్రీకాస్ట్ డిజైన్స్ అనేవి మేము ఇన్హౌస్ ద్వారా దాన్ని తయారు చేసుకొని ఫ్యాక్టరీకి ఆ షాప్ డ్రాయింగ్స్ పంపిస్తాము. ఆ షాప్ డ్రాయింగ్స్ బేస్ చేసుకుని ఫ్యాక్టరీలో దానికి అనుగుణంగా పిల్లర్లు, బీమ్స్, స్టైర్ కేసెస్, వాల్స్ ఎవ్రీథింగ్ అక్కడ మేము తయారు చేసి దాని అప్రూవల్ తీసుకొని దాన్ని ట్రైలర్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని సైట్కి తీసుకొస్తాము. సైట్లో ఓన్లీ మేము కింద ఉండేటువంటి ఫౌండేషన్ ఒక్కటే సంప్రదాయంగా చేస్తాము. అక్కడి నుంచి మళ్ళీ ప్లింత్ లెవెల్ వరకు వచ్చేది కూడా కంప్లీట్గా ప్రీకాస్ట్ చేస్తాము. చేసి దానిపైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే మన క్రెయిన్స్ ద్వారా ఎరెక్షన్ చేస్తాము. మెయిన్ అడ్వాంటేజ్ ప్రీకాస్ట్లో హైట్ పెరుగుతున్న కొద్దీ సంప్రదాయ దాంట్లో సెంటరింగ్ చాలా ఇష్యూస్ అవుతాయి. డబల్ సెంటరింగ్లు చేయాలి, కాస్ట్ చాలా పెరుగుతుంది. ఇక్కడ ఓన్లీ వీ యూజ్ మోర్ కెపాసిటీ ఆఫ్ క్రెయిన్స్. ఎంత హైట్ అయినా మనం చేసుకోవచ్చు. ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ వీ హ్యాడ్ డన్ 18 feet to 20 feet కూడా మనం ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ చేసుకోవచ్చు.
స్కూల్ బిల్డింగ్స్ కట్టాము. వేద పాఠశాల అని, ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వేదిక్ యూనివర్సిటీ, అది చేశాము. అమెజాన్ డేటా సెంటర్స్ చేశాము, కాంపౌండ్ వాల్స్ చేశాము, హౌసింగ్ కాలనీస్ కట్టాము. ఇంకా ప్రజలు కొంచెం అప్రహెన్షన్ ఏంటంటే ప్రీకాస్ట్లో అది డిమాలిషన్ కుదరదు కదా, అది కాదు ఇది కాదు అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి అపోహలు ఏమీ లేవండి. మేము దానికి కావాల్సినట్టుగా కొన్ని వాల్స్ మేము బ్రిక్ వాల్స్ కూడా ఇస్తాము. సపోజ్ ఒక పెద్ద బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఉంది, బెడ్రూమ్ అంతా మేము ప్రీకాస్ట్ వాల్సే ఉంటాయి. టాయిలెట్లలో వీ గివ్ బ్రిక్ వాల్, సో దట్ వాళ్ళు చేంజెస్ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఆ బ్రిక్ వాల్లో మనం చేసుకోవచ్చు. బట్ ఇవాళ రేపైతే అసలు కంప్లీట్గా ఆర్కిటెక్ట్సే ఫ్రీ చేస్తున్న డిజైన్స్. మాకు డిజైన్ ఇచ్చిన తర్వాత, డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత చేంజెస్ ఏమీ పెద్ద రావట్లేదండి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివాస భవనాలతో పాటు విద్య, వైద్య రంగాలకు ఈ ప్రీకాస్ట్ సాంకేతికతతో భవనాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లి ఎంత సైజులో కావాలంటే అంత సైజు భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ ప్రీకాస్ట్లో మేము ఎలిమెంట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అనే దానికి ఒక చిన్న బ్రీఫ్ ప్రజెంటేషన్ అండి. సపోజ్ ఇది ఒక వాల్ అండి. యాక్చువల్గా ఈ వాల్ అనేది ఈ షాప్ డ్రాయింగ్ ఇలా మాకు మా డిజైనర్ ఇస్తాడు, మా ఇన్హౌస్ డిజైనరు. సో దీంట్లోనే కంప్లీట్గా ప్రీకాస్ట్ ఇవన్నీ డబల్ ట్యూబ్స్ అంటాము. దాని తర్వాత ఇది సపోజ్ ప్రీకాస్ట్ ఉన్నటువంటి పవర్కి సంబంధించి మెటల్ బాక్స్, ఇది పవర్ కాండ్యూట్, ఇవన్నీ కూడా షియర్ లూప్స్ అంటారు. ఈ విధంగా ఒక షాప్ డ్రాయింగ్ అనేది మేము అప్రూవ్ చేయించుకొని ఫ్యాక్టరీకి పంపిస్తాను ఫస్ట్. దిస్ ఈజ్ ద స్టెప్ 1. అదే డ్రాయింగ్ని ఇక్కడ ఇవన్నీ దీస్ ఆర్ కాల్ ప్రీకాస్ట్ టేబుల్స్ అండి. ఈ ప్రీకాస్ట్ టేబుల్ పైన మేము కంప్లీట్గా ఈ స్టీల్ పెట్టేసి డ్రాయింగ్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ డబల్ ట్యూబ్స్ కానీ, డబల్ రాడ్స్ కానీ, ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ కానీ, ప్లంబింగ్ కానీ ఏవైతే ఇన్సర్ట్స్ వస్తాయో అవన్నీ కూడా ఇవన్నీ పెట్టి, ఇదంతా ఫ్యాక్టరీ స్టాఫ్ అండి, వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ టీమ్. వీళ్ళు ఆ క్వాలిటీ కంట్రోల్లో చెక్ చేసిన తర్వాత మేము కాంక్రీట్ పోర్ చేస్తాం. కాంక్రీట్ క్యాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఫినిషింగ్ ఉంటుంది. సో దీనిపైన మనం ఏమీ ఇంకా ప్లాస్టింగ్ ఇది ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా పెయింట్కి వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ ద ప్రీకాస్ట్ వాల్. సో ఆ విధంగా తయారైన ప్రీకాస్ట్ వాల్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫినిషింగ్. ఇదంతా ఒక రూమ్లో ఉన్నటువంటి ఒక విండో వాల్ అండి ఇది. సో ఈ విండో వాల్ ఇలా ఉంటుంది. దీన్ని ఈ విధంగా ట్రైలర్స్లో ట్రాన్స్పోర్టేషన్ చేసి తీసుకెళ్తాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ డబల్ ట్యూబ్స్ ఉంటాయి ఈ వాల్లో, ఇక్కడ డబల్ రాడ్స్ ఉంటుంది ఈ వాల్లో. సో ఈ వాల్ వెళ్ళేసి ఈ డబల్ ట్యూబ్లో ఈ డబల్ రాడ్ డబల్ ట్యూబ్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత లోపల వైపు డబల్ ట్యూబ్స్లోంచి మేము నాన్ స్ట్రింగ్ నాన్ మెటాలిక్ గ్రౌట్స్ పోర్ చేస్తాం. ఇందాక చెప్పినట్టుగా ఈ ఫస్ట్ వాల్, గ్రౌండ్ ఫ్లోర్ వాల్, ఫస్ట్ ఫ్లోర్ వాల్, సెకండ్ ఫ్లోర్ వాల్, ఈ విధంగా వాల్ తోటి ఇప్పుడు దాకా మేము 12 ఫ్లోర్ బిల్డింగ్ కూడా చేసాము. అంటే కాలమ్స్ బీమ్స్ పెద్ద అవసరం లేదు. ఎక్కడన్నా టిపికల్గా లేని దగ్గర కొన్ని కాలమ్స్ అవసరం పడతాయండి. సపోజ్ దిస్ ఈజ్ ద కాలం పిల్లర్. సో సీదా క్వాలిటీ అండ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద డబల్ రాడ్స్ ఉంటుంది, ఈ డబల్ ట్యూబ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఎరెక్షన్ అయిపోయింది. ఈ డబల్ ట్యూబ్లో గ్రౌట్ చేస్తే దీనికి స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఇది ప్రీకాస్ట్ హాలో కోర్ స్లాబ్స్ అంటామండి. సో ఇది యాక్చువల్ ఎక్స్ట్రూడర్ మెషిన్, కెనడా నుంచి మేము ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ మెషిన్లో మేము కాంక్రీట్ వేస్తూ ఉంటే అది మూవ్ అయిపోతూ ఉంటుంది. 150 రన్నింగ్ మీటర్ ఆర్ 2000 స్క్వేర్ ఫీట్ ఒక 2 అవర్స్లో కాస్టింగ్ అయిపోతుంది. కాస్టింగ్ అయిన వెంటనే దానికి స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఒక 12 to 18 అవర్స్లో దాన్ని మేము కట్ చేసి ఇలా వస్తుంది ఫినిషింగ్ అని. మనకి ఏదైతే సైజు కావాలో, ఏదైతే లెంగ్త్ కావాలో, 6 మీటర్స్ అయితేనేమో ఒక థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఉంటుంది, 10 మీటర్స్ అయితే ఒక థిక్నెస్ ఉంటుంది బేస్డ్ ఆన్ డిజైన్. ఇది 10 ఇంచుల స్లాబ్ అండి. ఇది ఒక 10 మీటర్ల వరకు కూడా మనం వితౌట్ కాలమ్స్ మనం దీన్ని ఎరెక్షన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫినిషింగ్. ఈ హోల్స్ ఏంటంటే మనకి ఇక్కడ యాజ్ పర్ డిజైన్ అన్వాంటెడ్ కాంక్రీట్ని ఆ మిషన్ ఎక్స్ట్రూడ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే స్లాబ్లో లైటర్ వెయిట్ వస్తుంది. లైటర్ వెయిట్ వచ్చింది కాబట్టి ఎక్కువ లెంగ్త్ ఉన్న స్పాన్స్ మనం చేయగలుగుతాం. దిస్ ఈస్ ద స్ట్రక్చరల్ లోడ్ బేరింగ్ వాల్ అండ్ దిస్ ఈస్ ద హాలో కోర్ స్లాబ్. సో ఆఫ్టర్ స్లాబ్ ఎరెక్షన్ యాక్చువల్లీ మేము ఒక 60 mm to 70 mm పైన స్టీల్ కట్టేసి ఎలక్ట్రికల్ కండ్యూట్స్ కోసం ఒక స్క్రీడ్ వేసేస్తాం. ఆ స్క్రీడ్లోనే మనకి పైనుంచి ఫ్యాన్ హుక్లు, కరెంట్ హుక్లు అన్నీ వస్తుంది, దాని కిందకి దింపుతాం. ఇదంతా ఎలక్ట్రికల్. ఇంకా దీనికి ఏం సెంటరింగ్ అక్కర్లేదు. సో ఇది కంప్లీట్గా కాలమ్స్ బీమ్స్ ఏమీ లేకుండా స్ట్రక్చరల్ లోడ్ బేరింగ్ వాల్స్ ప్రీకాస్ట్ తోటి, స్లాబ్స్ ప్రీకాస్ట్ తోటి, స్టైర్ కేస్ ప్రీకాస్ట్ తోటి చేసేటువంటి 11 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. ఇది ఒక విల్లా అండి. యాక్చువల్ ఇందాక చెప్పాను విల్లా, డూప్లెక్స్ విల్లా. సో కాలమ్స్ డబల్ హైట్కి ఒకేసారి క్యాష్ చేసి తీసుకొచ్చేసి డైరెక్ట్ పెట్టేసాం. సో 2 ఫ్లోర్ బిల్డింగ్ ఒకసారి అయిపోతుంది. డైరెక్ట్గా ఈ మధ్యలో బీమ్స్ వచ్చేస్తుంది, ఫినిషింగ్ చేసి ఇచ్చేసాం. డే అండ్ నైట్ ఎరెక్షన్ ఈజ్ పాసిబుల్ అండి విత్ లెస్ లేబర్. హార్డ్లీ ఇక్కడ ఒక 40-45 లేబర్ ఉంటారు. డే అండ్ నైట్ ఒక టవర్ క్రేన్ పెట్టుకొని చేసాము వితౌట్ డిస్టర్బింగ్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ సైడ్ స్టూడెంట్స్ ఉన్నారు, అంతా ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ చేసాం. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ అండి, ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ పెరిగిన కొద్దీ ప్రీకాస్ట్లో అడ్వాంటేజ్ వస్తుంది.
ఒక ఎక్కువ ఫ్లోర్ హైట్, డబుల్ ఫ్లోర్ హైట్ అట్లా ఉన్నప్పుడు కన్వెన్షనల్లో సెంటరింగ్ కాస్ట్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రీకాస్ట్లో అటువంటిది ఏది ఉండదు, ఎందుకంటే ఓన్లీ క్రేన్ యూజ్ చేస్తాం కాబట్టి. ఇంకోటి రెండోది ఏంటంటే, మనం ఎగ్జాంపుల్ ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ కడుతున్నాము. సో ఒక ఫ్లోర్ ఎరెక్షన్ కాగానే ప్రీకాస్ట్లో ఆ కింద ఫ్లోర్లో మనం ఈజీగా అన్ని ఫినిషింగ్ వర్క్లు చేసుకొని క్లయింట్కి హ్యాండ్ ఓవర్ కూడా చేయొచ్చు. అలా ఒక దగ్గర మేము ఒక 11 ఫ్లోర్స్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఫినిషింగ్ వర్క్స్ ఒక 4 ఫ్లోర్స్ వాళ్ళు ఇమీడియట్గా చేసేసుకున్నారు. అంటే ప్యారలల్గా స్ట్రక్చరల్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అనేది ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. అదే మీ కన్వెన్షనల్లో అయితే కంప్లీట్గా స్ట్రక్చర్ అయిపోవాలి, బ్రిక్ వర్క్ అయిపోవాలి, ఎక్స్టర్నల్గా ప్లాస్టింగ్ అయిపోవాలి, పెయింట్లు అయిపోయిన తర్వాత మాత్రమే లోపలంతా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ప్రీకాస్ట్లో అలా కాదు, మీకు ఆల్ వెదర్ చేసుకోవచ్చు, ఆల్ టైమ్స్ చేసుకోవచ్చు, ఫ్లోర్ టు ఫ్లోర్ కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫ్లోర్ హైట్ పెరిగిన కొద్దీ కూడా ఇందులో అడ్వాంటేజ్ వస్తుంది. అక్కడ ఫ్లోర్ హైట్ పెరిగిన కొద్దీ మళ్ళీ డిజైన్ చాలా ఇబ్బంది ఉంటుంది, కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ కన్వెన్షనల్ కంటే కూడా కాస్ట్ బల్క్లో అయితే ఆల్మోస్ట్ మీరు ఎట్పార్ చేయొచ్చు అండి. బల్క్ అంటే లైక్ ఒక 50,000 స్క్వేర్ ఫీట్, 1 lakh స్క్వేర్ ఫీట్ ఉంటే కన్వెన్షనల్ లాగానే మనం చేసుకోవచ్చు. మరి చిన్నవైతే ఒక 7 to 9%, 8% వరకు కూడా కాస్ట్ ప్రీకాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రిపిటేషన్ ఉండదు కాబట్టి, దానికోసం ప్రత్యేకంగా మౌల్డ్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కాస్ట్ ఒక 6-7% ఎక్కువ ఉంటుంది. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దీన్ని సాకారం చేసుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు. ఎంతో శ్రమ కోర్చి, సమయం వెచ్చించి నచ్చిన ఇంటి కోసం అన్వేషిస్తుంటారు. జీవితంలో అతిపెద్ద పెట్టుబడి కూడా ఇల్లే. మరి ఇంత ప్రాముఖ్యం ఉన్న ఇంటిని కొనే ముందు అనేక విషయాలు పరిశోధించాలి. నగరంలో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, నివాస స్థాయిలు మారుతున్నాయి. కాలనీలో నివాసం ఉంటున్న వారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలకు తరలుతున్నారు. ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన అన్ని వస్తువులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పాత ఇళ్ల లభ్యత పెరిగింది. కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లతో దీటుగా పాతవి ధరల్లో పోటీ పడుతున్నాయి. అడుగు ధరను పోల్చుకుంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి. నగరంలో జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, నివాస స్థాయిలు మారుతున్నాయి. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనుకుంటున్నాయి. కాలనీలో నివాసం ఉంటున్న వారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలకు తరలుతున్నారు. ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్న కొద్దీ అనుకూలమైన అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగ వృత్తి జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి గతంలో చాలామంది సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకున్నారు. ఇప్పుడు 3 పడక గదుల ఇళ్లను కొనాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత ఇళ్ల లభ్యత పెరిగింది. మరికొందరు 100 అడుగులు, 50 అడుగుల వెడల్పు రోడ్డులోని అపార్ట్మెంట్ శిథిలావస్థలో ఉన్నా కొంటున్నారు. ఈ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లతో ధీటుగా పాతవి ధరల్లో పోటీ పడుతున్నాయి. అడుగు ధరను పోల్చుకుంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటూ ఇటుగా ఉంటున్నాయి. పాతవి కొనేవారు కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కార్ పార్కింగ్ తదితర సౌకర్యాలకు సంబంధించి కొత్త అపార్ట్మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలతో పోల్చుకుంటే కొంత లాభదాయకమని భావిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో కొత్త ఫ్లాట్ ₹1,00,00,000 వరకు అవుతుంటే 10 ఏళ్లు దాటిన అపార్ట్మెంట్ 70 నుంచి 75 లక్షల్లో వచ్చేస్తోంది. కొన్ని ఇళ్లకు ఇంటీరియర్ కాస్త మార్చినా అన్నీ కలిపి వారి బడ్జెట్లోనే ఉంటుంది. పాత కమ్యూనిటీల్లో కాస్త విశాలంగా రహదారులు, సౌకర్యాలు ఉండటంతో వెనక్కి తగ్గకుండా కొత్త వాటితో సమానంగా కొంటున్నారు. పాత ఇళ్లను పైమెరుగులు చూసి కాకుండా జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి. అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలి. భవనానికి పగుళ్లు, లీకేజీలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చిన్నవైతే మరమ్మతులు చేయించుకోవచ్చు. నివాసం ఉన్న ప్రాంతాలు వరద నీట మునుగుతున్నాయా, వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులున్నాయి అనేది వాకబు చేయాలి. ఇంటి పత్రాలు సరైనవేనా అనేది నిర్ధారించుకోవాలి. అపార్ట్మెంట్ అసోసియేషన్ను సంప్రదిస్తే ఇబ్బందులు తప్పుతాయి. కొనుగోలుదారులు ఎక్కువ బిల్డర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ ఏంటంటే మన బిల్డింగ్ స్టాండ్ అలోన్ బిల్డింగా, గేటెడ్ కమ్యూనిటీయా. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీస్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు అనంటే కేవలం ఇల్లు ఒకటే కాదు, వాళ్ళకి కావాల్సింది ఇంటి దగ్గరనే అన్ని సర్వీసెస్, అన్ని సౌకర్యాలు అవైలబుల్ ఉండాలి. దాని గురించి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ శాతం మంది గేటెడ్ కమ్యూనిటీస్ కోసం ప్రిఫర్ చేస్తున్నారు. మాల్ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో కూడా అయితే, కానీ ఎక్కువ ఛాన్సెస్ మీకు గేటెడ్ కమ్యూనిటీస్ వాటిలో అయితే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎమ్యూనిటీస్లో కూడా ఎవ్రీ ఇయర్ ఎమ్యూనిటీస్ బాగా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు బిల్డర్స్. ఏ లొకేషన్లో మనం కొనుక్కుంటున్నాం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే లొకేషన్ బేస్డ్ మీదనే మనకి ఇల్లు రీసేలబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్ముడుపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
ఆ ఏరియాలో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎలాంటి లొకేషన్లో ఉంది, దానికి యాక్సెస్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మనం దానికి అప్రోచ్ రోడ్ ఎలా ఉన్నది, చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్టు మనకి అప్రూవల్ కంటే ముందు ఏ బ్యాంక్స్ లోన్స్ అప్రూవ్ చేసేసి ఉన్నాయి. మనకి చాలా ప్రాజెక్ట్స్ చాలా చిన్న బ్యాంక్స్ కూడా మనకు అప్రూవ్ చేస్తాయి లోన్స్. కాకపోతే రెప్యూటెడ్ బ్యాంక్స్, ఇలాంటి బ్యాంక్స్ దగ్గర ప్రాజెక్ట్ అప్రూవ్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ఇంకొక అవకాశం ఉంటే బిల్డర్ దగ్గర నుంచి డాక్యుమెంట్ సెట్ మనం మొత్తం తీసుకోవాలి. జెరాక్స్ కాపీ తీసుకొని మన లీగల్ ఒపీనియన్ మన ఖర్చు కింద మనం పెట్టుకొని చేయించుకోవాలి. అందులో మనకి ఏ విధమైన అనుమానం ఉన్నా కానీ ముందుకు వెళ్ళకూడదు. 2 విధాలుగా దీన్ని విభజించవచ్చు. ఒకటి ఏంటంటే లగ్జరీ మార్కెట్, ఇంకోటేమో మిడిల్ క్లాస్ మార్కెట్. లగ్జరీ మార్కెట్ పరంగా ఆలోచిస్తే మనకి కోకాపేట్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి ఈ మార్కెట్స్ ఉంటాయి. ఈ మార్కెట్స్లో మనకు లగ్జరీ మార్కెట్ నుంచి గురించి ఆలోచిస్తే ఈ రోజు కొనుక్కోవాలనుకుంటే 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. అది 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయింది అనుకోండి ప్రాజెక్టు, 20,000 రూపాయల వరకు ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు. ఈ ఏరియాలో మరి హై బడ్జెట్ గురించి ఆలోచిస్తే మీరు ఈ ఏరియాలో ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం 5,000 పర్ ఎస్ఎఫ్టీ, 6,000 పర్ ఎస్ఎఫ్టీ గురించి ఆలోచించారనుకోండి, నెక్స్ట్ ఆ బెల్ట్లో తెల్లాపూర్, కొల్లూరు ఈ ఏరియాల గురించి వస్తాయి. దానికంటే తక్కువ ఇంకా 4,000 వరకు రావాలనుకోండి, మీకు పటాన్ చెరువు ఈ ఏరియాలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎక్కడన్నా కానీ మనకి ఇప్పుడు ఏ ప్రైస్లో ఉన్నాయి, అమ్మేటప్పుడు మనకి ఏ ప్రైస్కి పోతున్నాయి అనేది మనకి ముందే అంచనాతోటి ఉంటే మనం ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది దాన్ని బట్టి ఏరియాస్లో మీరు చూస్ చేసుకోవాలి. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.